కోవా ఉంటే సింపుల్‌గా మనమే ఇంట్లో కలాకండ్ చేసుకోవచ్చనమాట. దీని రెసిపీ నేను గూడా ఫస్ట్ టైమ్ చేశాను. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా ట్రై చేయాలనుకున్నా గానీ చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది కోవా, షుగర్ అండ్ ఘీ అనమాట. కోవాలో 2 టైప్స్ ఉంటాయి. స్వీట్ కోవా అమ్ముతారు. నార్మల్ కోవా గూడా అమ్ముతారు. వితౌట్ స్వీట్ షుగర్ లేకుండా గూడా అమ్ముతారు. నేను యూజ్ చేసిందయితే వితౌట్ స్వీట్. ఫస్ట్ మనము ఒక పెనం తీసుకొని అందులో ఘీ అండ్ ఏదైతే కోవా ఉందో ఆ కోవాని అందులో వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. హీట్ కూడా ఎప్పుడు లో టు మీడియంలోనే ఉంచండి, హైగా పెట్టుకోకూడదు. దెన్ షుగర్ కూడా యాడ్ చేసి మంచిగా కుక్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 10 to 15 మినిట్స్ పడుతుంది. అలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకి కొంచెం మిక్చర్ తీసుకొని చేతిలో అది బాల్ లాగా హోల్డ్ అవుతుంది అని అంటే అయిపోయినట్టే. ఒక గ్రీస్డ్ ప్లేట్ తీసుకొని అందులో ఈ మిక్స్చర్ వేసి చల్లగా అయిన తర్వాత తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ.